ఇదిగోరా నీ అడ్వెంచర్ ల్యాండ్. నీకు కావాల్సిన గేమ్స్ అన్నీ ఉంటాయి, వెళ్ళి ఎంజాయ్ చేయి. మరి పోలీసులు ఏరి? పోలీసులా? నా వెంట పోలీసులు పరిగెట్టాలిగా. ఇక్కడ ఇలాగే ఉంటుందిరా. కాదు కాదు, నేను ముందెళ్తుంటే పోలీసులు నన్ను చేస్ చెయ్యాలి. అయ్యో, నేను చెప్పింది మీకు అర్థం కావట్లేదు. ఇందులో ఉంది చూడండి. అది వీడియో గేమ్ నాన్నా. నాకు అదే కావాలి, నేను అందుకే ఇక్కడికి వచ్చాను. Come on, Kishore! Someone is kidnapping the boat! ఎలా ఉందిరా గేమ్? సూపర్. Hey man, stop! Stop! Hey man! We are coming from Make-A-Wish Foundation. He is fulfilling the last wish of the kid who is going to die. Don't shoot, he's not the kidnapper. Okay, let's stop him, man. Hey, stop, man! Stop! Hey, stop there! Hey, yo! Come on, Kishore, let's do it. అమ్మా, ఇప్పుడు ఎలా? భయపడకు, దీన్ని గట్టిగా పట్టుకో. Are you okay? Don't worry, I'm all right. Hey, are you okay? నువ్వెంత రిస్క్ చేసావో తెలుసా? అసలు ఎలా పాసిబుల్ అనుకున్నావు? ఏమైనా అయ్యుంటే? ప్రేమతో చేస్తే ఏదైనా పాసిబుల్. Everything is possible with love. కానీ ఇంత అడ్వెంచరా? చేయాలండి. సాటి జీవికి ఆనందాన్ని ఇచ్చే శక్తి ఒక్క మనిషికే పాసిబుల్. ఈ సృష్టిలో మనిషికి మాత్రమే ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వగలిగే శక్తి ఉంది. గతమేదో తరుముతుంటే ఆ స్మృతులు చెరదకుంటే మది తపన తీర్చగల చెలిమి దొరుకుతుందా?
జన్మను మలుచుకున్న సత్యం నమ్మదు సులువుగా ప్రపంచం ఆ మార్పు ఏమి సాధించినంటే చూపగలదు సాక్ష్యం ఒంటరి యాత్రలో ఎంతటి యాతనో అయినా మోయక తప్పదేమో ఏకాకి గుండె భారం ఎన్నాళ్ళైనా ఏ తుది తీరమో చూపించేదే పరమార్థమా లోకం తెలుసుకునేలా చెయ్యగలద కాలం ఎన్నడైనా సంధ్య, హాయ్ సంధ్య. హాయ్. ఆ కిడ్ లాస్ట్ విష్ తీరిస్తే నేనేం చెప్పినా వింటానని నువ్వు ప్రామిస్ చేశావు. అందుకే నీ పెళ్లి సుబ్రహ్మణ్యంతో ఫిక్స్ చేశాను. ఈ రోజే ఎంగేజ్మెంట్, 2-3 days లో మ్యారేజ్. లెట్స్ గో. కట్టాల్సిన దాంట్లో హాఫ్ అమౌంట్ ఈ రోజు పే చేస్తాం. బ్యాలెన్స్ అమౌంట్ పే చేయడానికి కొద్దిగా టైం కావాలి. 6 రోజుల క్రితమే క్లయింట్స్ కి పూర్తి డబ్బు చెల్లించబడింది కదా. నిన్ననే కోర్టు క్లయింట్స్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. తాతయ్యరా, శ్రీరామనవమికి ఇంక 2 రోజులే ఉంది కదరా. పోనీ ఒకసారి సంధ్యను కలుద్దామా? నాకు ఈ కళ్యాణం వరకైనా రమ్మని రిక్వెస్ట్ చేయాలనుందిరా. కానీ తనకి నిన్ననే ఎంగేజ్మెంట్ అయిపోయింది. 2 రోజుల్లో ఇండియాలో పెళ్ళంట. మరి ఇప్పుడు ఎలా రా? కానీ మామయ్య గారండి, మంటపం ఏర్పాటు అవి దగ్గరుండి నేనే చేయించాను. బాగున్నాయండి. అయ్యా, చందుబాబు గారు ఇంకా రాలేదు. ముహూర్తానికి టైం అవుతుందని పంతులు గారు అంటున్నారు. మీరైనా ఆ పీటల మీద. రాత్రి ఫోన్ చేస్తే బయలుదేరాడని వాడి ఫ్రెండ్ చెప్పాడు. ఏ నిమిషానికైనా ఇక్కడ రావచ్చు. ఇండియా గురువు గారు గుడిలో పెళ్లి సంధికి సెంటిమెంట్ ఈ ఊళ్ళోనే చేయాలంటే ఏదో సింపుల్ గా కాల్చేస్తారు అనుకున్నారు. చూసావా నాన్న, అరేంజ్మెంట్స్ ఈ రేంజ్ లో అదరగొట్టారు. అరేంజ్మెంట్స్ అదరగొట్టం కాదు, మర్యాదలు బాగున్నారు. సంధ్య, సంధ్య ఏంటిది? చందు, సంధ్య నిన్నే. కాసేపట్లో సీతారాముల కళ్యాణం ఉంది. అది అయ్యే వరకు ఏం మాట్లాడద్దు. సీతారాముల కళ్యాణం జరగడం ఈ కుటుంబానికి ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. మీరు ఏర్పాట్లలో ఉండండి. సంధ్య, పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా పద. నేను రానన్నయ్య. నీకిచ్చిన మాట గుర్తుంది, అర్థం చేసుకో ప్లీజ్. మా అన్నయ్య. ఓ అలాగా, నమస్కారం. ఎవర్రా వీళ్ళందరూ? సంధ్య వాళ్ళ అన్నయ్య, వాళ్ళకి కావాల్సిన. సంధ్య ప్లీజ్. అయ్యగారు, అమ్మగారు మండపం దగ్గర ఉన్నారు. ముహూర్తానికి టైం అవుతుంది. తొందరగా రెడీ అయ్యి వచ్చి. మామయ్య, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఒక 2 గంటలు మేనేజ్ చేయాలి. తను 2 గంటలు ఉంటే చాలా. తర్వాత నువ్వు చెప్పిన ప్రతి అబద్ధం నమ్మిన మనిషి. నువ్వు నిజం చెప్తే ఎందుకు నమ్మట్లేదురా? వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చే అబద్ధాలు చెప్పడమే కరెక్ట్.
నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నేను చేయాల్సింది నేను చేస్తాను. ప్రొసీడ్, వెళ్ళు. ఓకే, వాళ్ళు వెళ్తున్నారు పద నాన్న. మగ పెళ్లి వాళ్ళం పిలవకుండా ఎలా వెళ్తాం రా? కరెక్ట్ నాన్న. ఇప్పుడు చూడు, వాళ్ళకి లెఫ్ట్ అనేది ఇచ్చొస్తాను. నువ్వు చెప్పిన చందు ఇతనే నాన్నయ్య. మారిపోయాడని చెప్తే నీకు అర్థం కాదనే ఇక్కడే తీసుకొచ్చాను. పెళ్ళంటే మనసుకి సంతోషాన్ని ఇవ్వాలి, జీవితానికి సేఫ్టీని ఇవ్వాలని చెప్పావు. చందుని వాళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే నీకు ఆ నమ్మకం రావట్లేదా? ద్వేషించే నన్నే చందు కన్విన్స్ చేయగలిగినప్పుడు ప్రేమించి నిన్నెందుకు కన్విన్స్ చేయలేనా అన్న నమ్మకంతో నేను ఇక్కడికి తీసుకొచ్చాను తప్ప